नमस्कार दोस्तों, నేను మీ లక్ష్మీ ప్రసాద్. వెల్కమ్ టు దేశభక్తి. నేను ఇప్పుడు చెప్పే విషయం మీ పిల్లలకు నరాలకు ఎక్కేలా నేర్పించండి. ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలు ఐశ్వర్యవంతులై సుఖభోగాలను అనుభవిస్తుంటే చూడాలని అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. అది ఏమాత్రం తప్పు కాదు. ఒక్కోసారి సొసైటీలో పక్కవారితో పోల్చి మరీ ఆశపడవచ్చు. కానీ ఏ తల్లిదండ్రులు తన బిడ్డల సుఖభోగాలు అనుభవించడానికి కోరికల ఆకలి ఎక్కువై తనకు అనువుగాని సమయంలో సరైన గైడెన్స్ లేక ఆశలతో వేడెక్కిన మనస్సును అప్పులతో చల్లార్చుకుని చివరికి చిలికి గాలివానగా మారి అప్పులు చేసిన తప్పులు తిప్పలుగా మారి ఇంటికి ముప్పుగా మారి చివరికి ఒంటికి నిప్పుగా మారుతుంది అంటే ఏ తల్లిదండ్రి ప్రోత్సహించరు, సహించలేరు కూడా. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు సమాజం కోసం కానీ సొసైటీలో ఎదుటివారి దగ్గర కానీ నిన్ను నువ్వు ఎక్కువగా చూపుకోవటానికి నీ స్థాయిని విడిచి నిజాన్ని మరచి ఏ రోజైతే నువ్వు గొప్పలకు పోతావో ఆ రోజే అసలు నీకు ఏ సంబంధము లేని అన్ని తిప్పలు మొదలవుతాయి. నువ్వు విడిచిన స్థాయిని, నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి, గొప్పలకు పోయిన స్థాయిని నిలబెట్టుకోవడానికి నువ్వు పడే తిప్పలు పగోడికి కూడా రాకూడదనేలా నీ తలపై తాండవమాడతాయి. అప్పుడు నువ్వు ఏ దిక్కుకు తిరిగి ఏ గుడ్డ పరిచి మొక్కినా, ఏ దేవుడి పేరు మీద ఎన్ని జిహాదీలు చేసినా, పొర్లు దండాలు పెట్టి ఏ దేవుడిని పిలిచినా ఏ దేవుడు నీ వెనకరాడు, ఏ మతము నీ వెనకరాదు. ఇది నిజం. తస్మాత్ జాగ్రత్త. కనిపించిన దేవుడిని పక్కన పెట్టు. ఫేస్లెస్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానీ, వాట్సాప్ బ్రో అని వాట్సాప్ ఫ్రెండ్స్ కానీ అంతెందుకు, నీ బంధువులు కానీ, రక్త సంబంధీకులు కానీ ఎవ్వడు నీ మొహం కూడా చూడడు. ఇది నీకు వినటానికి కష్టంగా ఉండొచ్చు, కానీ ఇదే నిజం. అయ్యో రామ్మా అనే ఒక ఫ్రీ డైలాగుతో చేతులు దులుపుకునేవాడు తప్ప నీతో నిలిచేవాడు, తోడుగా నడిచేవాడు ఎవ్వడూ కనిపించడు. తస్మాత్ జాగ్రత్త. కేవలం నువ్వు గొప్పలకి పోవడం వల్ల వచ్చిన తిప్పలు ఎవ్వరికీ తెలియకుండా దాచిపెడతావు. ప్రశాంతంగా ఉన్న నువ్వు అప్పుల భారం మీద పడి ఉన్నది సరిపోక సంపాదన కోసం అడ్డమైన దారులన్నీ తొక్కడం మొదలు పెడతావు. అబద్ధాలు ఎక్కువగా ఆడతావు. నీకు తెలియకుండానే అనవసరమైన ప్రతి చిన్న విషయానికి కోపం రావడం గమనిస్తావు. ఆ కోపం చివరికి గొడవలకి, ఆ గొడవలు తీవ్రమైన అనర్థాలకి దారితీస్తాయి. మనశ్శాంతి కరువై అప్పుల వాళ్ళతో భయం ఎక్కువై మనోవ్యతకు మత్తు మక్కువగా మారుతుంది. బంధాలకు, బంధువులకు దూరంగా ఉండడం మొదలు పెడతావు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతావు. ఇలా చెప్పుకుంటూ పోతే నీతో ఒక యుద్ధమే చేస్తూ ఉంటావు. ఇదంతా బయటపడిన ఒకరోజు ఏ సొసైటీలో నువ్వు గొప్పలకు పోయావో అదే సొసైటీ నిన్ను హీనంగా చిన్నచూపు చూస్తుంది. ఆ రోజు అదే సొసైటీని చూసి భయపడతావు. అదే సొసైటీలో తిరగడానికి సిగ్గుపడతావు. ఎందుకు అని అడిగితే మాటల్లో తడబడతావు. ప్రశ్న వేసే వాడిపై తిరగబడతావు. చివరికి కన్నీళ్లతో కరిగి తడిసిపోతావు. కానీ నువ్వు గొప్పలకు పోయిన అదే సొసైటీ నీకు సహాయం చేయదు కదా. నిన్ను, నీ అవస్థను చూసి కనీసం జాలి కూడా పడతావు. అంతే. ఆ రోజు నువ్వు చేసిన పెద్ద తప్పును తెలుసుకుంటావు. జీవితంలో ఒక నగ్న సత్యాన్ని తెలుసుకుంటావు. అంతేకాదు, నిన్ను నువ్వు సమర్థించుకొని ఏం చేయాలో కూడా తెలుసుకుంటావు. ఎప్పుడు దర్జాగా బ్రతకడానికి గంజి తాగినా పర్వాలేదు, కానీ డాబుగా బ్రతకడానికి గొప్పలకు మాత్రం పోకూడదు అని నీ నోటితో నువ్వే నీ చుట్టూ 10 మందికి చెప్తావు. నేను చెప్పేది కూడా అదే. ఈ విషయాన్ని మీ పిల్లలకు ముందుగానే నేర్పించండి. తల్లిదండ్రులుగా, గురువులుగా ఈ విషయాన్ని మీ పిల్లలకి ముందుగానే నేర్పించకపోతే భవిష్యత్తులో వాళ్ళు పడే తిప్పలకి కారణం కేవలం మీరే అవుతారు. తస్మాత్ జాగ్రత్త. నేను చెప్పిన విషయంలో ఎటువంటి అనుమానం ఉన్నా ఇంటర్నెట్లో అప్పుల వలన ఆత్మహత్యలు అని టైప్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. దయచేసి మీరు చూసిన పేజీల్లో రైతును మాత్రం పక్కన పెట్టండి. ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం ఒకటే కథ, లక్షల పేజీల దీనగాథ. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎంత ఏడ్చినా తక్కువే. జాగ్రత్తగా విను. వీలుంటే వాళ్ళకి కూడా నచ్చచెప్పు. ఈ విషయం నీకు నాకు మాత్రమే కాదు. మేము మూర్ఖులం, మాకు జ్ఞానం అవసరం లేదు, నిజం అక్కరలేదు, సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఇవేవి మాకు అవసరం లేదు. ఇంటి పక్కనే ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళను కొట్టేస్తాం, కొరికేస్తాం, తొక్కేస్తాం, పిసికేస్తాం, జిహాదీలు చేసేస్తాం అనే వాళ్ళను కూడా విడిచిపెట్టదు. తస్మాత్ జాగ్రత్త. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, మీ పిల్లల్ని, వాళ్ళ ఫ్యూచర్ని మీరు ప్రేమిస్తే, నేను చెప్పింది నిజం అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. లేదు, వాళ్ళ ఫ్యూచర్ ఎలా పోయినా నాకు పర్వాలేదు అనుకుంటే వదిలేయండి. ఇలాంటి వీడియోస్ను చూడటానికి దేశభక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.